హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను మా ఇంట్లో పెట్టిన చెట్లను చూపించబోతున్నా. చాలా బాధ అవుతుంది, వింటర్ వస్తుంది, చెట్లు ఉంటాయో పోతాయో తెలీదు. బట్ ఉన్నన్ని డేస్ మాత్రం వాడుకోవాలి. కానీ చాలా బాధ అవుతుంది నాకైతే, ఈ చెట్లు ఏమైపోతాయేమో అని. ఇది నా వంకాయ చెట్టు అండి. ఇన్ని పెట్టాను చూడండి. చాలా ఇప్పుడిప్పుడే పూలు వస్తున్నాయి, కానీ వింటర్ స్టార్ట్ అయింది. ఏమవుతాయో చెట్లు చూడాలి. ఇంకా ఇక్కడ చూడండి, ఆల్రెడీ కాయ చెట్లు పడిపోయాయి. పువ్వులు వస్తున్నాయి, ఇప్పుడు ఇంకా పువ్వులు ఉన్నాయి. చూడాలి ఫ్రెండ్స్ ఏమవుతాయో. ఇక్కడ చూడండి, టమాటో, చెర్రీ టమాటోస్ అండ్ నార్మల్ టమాటో చెట్లు. అండ్ ఇక్కడ స్ట్రాబెరీ చెట్లు ఉన్నాయి, కానీ అయిపోయాయండి. మా పిల్లలు మొత్తం తినేసారు, అయిపోయాయి స్ట్రాబెరీ చెట్లు. ఓన్లీ వంకాయ చెట్లు, టమాటా చెట్లు. ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదండి మన చేతులతో మనం హార్వెస్టింగ్ చేసి తినడం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి టమాటోస్, వంకాయ అండ్ క్యాప్సికమ్. ప్రజెంట్ ఇవే ఉన్నాయి, మిగతా చెట్లన్నీ చనిపోయాయి. టమాటాలన్నీ పడిపోతున్నాయి, చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. క్యాప్సికమ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ పెట్టాను. నేను ఏ చెట్లు పెట్టానో గుర్తుండాలని రాసుకొని మరి పెట్టుకున్నాను. రెడ్ కలర్ క్యాప్సికమ్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్. చూడండి ఇవన్నీ చచ్చిపోతున్నాయి. దోసకాయలు పెట్టాను కానీ వచ్చాయి, కానీ వింటర్ స్టార్ట్ కాగానే చనిపోతున్నాయండి. క్యాప్సికమ్ చూడండి, పెప్పర్, బెల్ పెప్పర్. ఇది గ్రీన్ కలర్ అండి. రెడ్ కలర్ది ఇంకా రావట్లేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ వింటర్ స్టార్ట్ అయిపోయింది మాకు. ఇక్కడ చెట్లన్నీ చనిపోతున్నాయి. ఇవి చెర్రీ టమాటోస్ అండి. ఇది మన నార్మల్ టమాటోస్, మన ఇండియాలో టమాటోస్ ఉంటాయి కదండి, అలా. ఇంత బాగున్నాయి చూడండి టమాటో. అయితే చూడాలి, తినాలనిపిస్తుంది టమాటో నాకైతే. ఇదిగోండి ఇది వంకాయ. దీన్ని ఇక్కడ ఎగ్ ప్లాంట్స్ అని అమ్ముతారండి. ఇవి మన ఇంట్లో అది ఎగ్ ప్లాంట్ అండి. ఇది గుత్తి వంకాయ. 2 చెట్లు పెట్టాను. ఇది గుత్తి వంకాయ, చిన్న గుత్తి వంకాయ. ఇది పెద్దది. ఇది స్ట్రాబెరీస్ అండి. మీకు ముందు చేయాల్సింది అసలు ఈ వీడియో. స్ట్రాబెరీస్ వచ్చినప్పుడు చాలా బాగుండే అండి స్ట్రాబెరీస్ మాత్రం. వాటర్ మిలన్ చెట్టు కూడా పెట్టాను కదండి, రాలేదు. స్ట్రాబెరీస్ మాత్రం వచ్చాయి. ఇదే అండి మా గార్డెన్ టూర్. ఎంతైనా మన చెట్లతో మనం హార్వెస్ట్ చేసుకొని తింటే ఆ కిక్కే వేరు కదా. థ్యాంక్ యూ.